అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇలా అప్పటికప్పుడు ఈజీగా చిలకడ దుంపలతోటి ఇలా స్వీట్ చేయండి. కొంచెం కొత్తగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ, చిన్న చిన్న అకేషన్స్ కానీ, లేదా ఫెస్టివల్స్ కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ముందుగా ఇక్కడ నేను ఒక అర కేజీ చిలకడ దుంపలు తీసుకొని మంచిగా ఉడకపెట్టుకొని పైన పొట్టు తీసేసానండి. కొద్దిగా మెత్తగా ఉడకపెట్టుకోవాలి ఇవి. ఇలా ఉడకపెట్టుకున్న తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలండి. ఇలా మెదుపుకోవాలి. కొద్దిగా కూడా ఇలా ముక్కలు ముక్కలుగా లేకుండా మంచిగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూను గోధుమ పిండి వేస్తున్నానండి. మీరు మైదా అయినా వాడుకోవచ్చు. నేనైతే గోధుమ పిండే వేస్తున్నాను. ఒక 2 చిటికెలంతా తినే సోడా వేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది. చాలా చక్కగా వస్తాయి ఇవి. ఇవి వేసుకొని నేను స్పూన్ తోటే కలుపుతున్నానండి. ఎందుకంటే ఇది చేతికి అంటుకుంటుంది. అందుకని స్పూన్తోనే కలుపుకోండి. చేతికి అంటుకోకుండా చక్కగా కలుపుకోవచ్చు. ఇలా చెంచాతోని అంత చక్కగా కలుపుకున్న తర్వాత ఒకవేళ ఇది మీకు పిండి లూజ్గా అనిపిస్తే ఇంకా కొద్దిగా గోధుమ పిండి కానీ లేదా మిల్క్ పౌడర్ అయినా వేసి కలుపుకోవచ్చు. నాకైతే ఇంతే సరిపోయిందండి. ఇలా గట్టిగా అయిన తర్వాత ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అంతవరకు మనము ఇక్కడ పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1.5 కప్పు చక్కెర వేసుకుంటున్నానండి. నేను ఇది బ్రౌన్ షుగర్ వాడుతున్నాను. మీరు మామూలు వైట్ షుగర్ అయినా వాడుకోవచ్చు. 1.5 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఈక్వల్ రేషియోలో తీసుకోవాలండి. సమానంగా తీసుకోవాలి చక్కెర నీళ్లు వేసుకొని ఒక 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా ఇది మరిగించుకోవాలి. ఈ చక్కెర సిరప్ని ఒక 5 నిమిషాల పాటు మరిగితే సరిపోతుందండి. ఒక 5 నిమిషాల పాటు బాయిల్ అయితే సరిపోతుంది. ఇదేం పాకం రానవసరం లేదు. ఇలా 5 నిమిషాల తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి కూడా చక్కగా ఇలా కొద్దిగా మంచిగా అయింది చూడండి. చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని చేతికి అంటుకోకుండా మీకు ఎంత కావాలో అంత చిన్న చిన్న సైజు ఉండ తీసుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలి. అన్ని సమానంగా ఇలా చేసి పెట్టుకోండి. ముందుగా ఇలా చేసి పెట్టుకోవటం వల్ల కొద్దిగా పిండి అనేది అది సెట్ అయ్యి గట్టిగా అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా చేయండి. రౌండ్గా చేసుకొని ఇలా 2 చేతుల మధ్యలో పెట్టి ఇలా ప్రెస్ చేసేసి ఇలా హోల్ లాగా చేయండి. ఆ ఫింగర్కి నెయ్యి లేదా నూనె ఇలా ఆయిల్గా ఉంటే చక్కగా చేతికి అంటుకోకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి. అస్సలు పగులు లేకుండా ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. అన్నీ ఇలా చేసి పెట్టుకున్న తర్వాత అంతవరకు పొయ్యి పైన నూనె వేడి చేసుకున్నానండి. నేనైతే ఇది నూనె వేడి చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. అలాగైతేనే చక్కగా వేగుతాయి లోపటి వరకు కూడా. లేకపోతే ఇవి తొందరగా కలర్ వచ్చేస్తాయండి. హై ఫ్లేమ్లో అస్సలు వేయించొద్దు. మీడియం ఫ్లేమ్లో కూడా వద్దండి. లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలి. 2 వైపులా తిప్పుతూ మంచి కలరు లోపటి వరకు చక్కగా వేగే వరకు వేయించుకోవాలి. చూడండి బబుల్స్ అనేటివి ఆగిపోయినాయి. ఈ నురగలు లాంటివి ఇలా ఆగిపోయే వరకు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో అయితేనే మంచిగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత అన్నీ తీసి ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. స్ట్రైనర్లో వేసుకొని ఇది పక్కన పెట్టుకొని మన చక్కెర సిరప్ అనేది చల్లారిపోయి ఉంటుందండి. అందుకని మళ్ళీ ఒకసారి వేడి చేసుకొని కొద్దిగా ఈ వేడిగా ఉన్న సిరప్లోనే ఇవి వేసుకోవాలి. అలాగైతేనే తొందరగా ఆ చక్కెర సిరప్ అనేది పీల్చుకుంటాయి. నేను ఇది 2 వాయిల్గా వేయించుతున్నానండి. అందుకే ఇప్పుడు ముందుగా వేయించాను, ఇది సెకండ్ వాయి వేయించుతున్నాను. ఇవి కూడా చక్కగా మంచిగా వేయించుకొని చూడండి మంచి కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయి కదా. ఇలా వేగిన తర్వాత 2 తీసి వేడివేడి సిరప్లో వేసుకోవటమే. ఇలా వేసుకొని ఆ సిరప్ అంతా వీటికి పట్టేటట్టు ఇలా పెట్టుకోవాలండి. ఇలా వేసుకొని అన్నింటినీ మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు పక్కన పెడితే సరిపోతుందండి. ఆ వేడి సిరప్లో వేసాం కాబట్టి తొందరగానే ఆ సిరప్ అనేది పీల్చుకుంటాయి. ఒక అరగంట అయినా పక్కన పెడితే చక్కగా పీల్చుకొని చాలా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. నేను ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో.
ఇలా అంటే అలా జ్యూసీగా నోట్లో ఇట్టే కరిగిపోతాయండి. రుచి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ ఇలా సగ్గుబియ్యం తోటి ఇలా స్వీట్ చేయండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇది ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేయచ్చు. ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా రుచిగా కూడా ఉంది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. కొంచెం కొత్తగా ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతోని సగ్గుబియ్యం తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోవచ్చండి. తీసుకొని నీళ్లు వేసుకొని ఒకసారి కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఆ నీళ్లు తీసేసి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు నీళ్లు వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టాలండి వీటిని. ఇవి కరెక్ట్గా నానితే సరిపోతుంది. మరీ ఎక్కువగా నాననవసరం లేదు. జస్ట్ అరగంట అయితే సరిపోతుంది. అరగంట తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. నేను తీసుకొని ఇవి వేడి చేసుకుంటున్నాను. అంతవరకు ఇవి నానిపోయినాయి కదండి, వీటిని ప్రిపేర్ చేసుకుందాము. ఇలా చూడండి, ఇలా మంచిగా నానాలి. ఇలా నానిన సగ్గుబియ్యాన్ని ఇలా మెత్తగా అవ్వాలన్నట్టు సగ్గుబియ్యాన్ని మంచిగా ఇలా స్మాష్ చేస్తున్నట్టు పిండి ముద్దలాగా చేసుకోవాలి. మొత్తం స్మాష్ చేయాలి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక 1 టీ స్పూను చక్కెర వేస్తున్నాను. ఈ బాల్స్ లాగా చేసినప్పుడు అవి చప్పగా ఉంటాయని ఒక 1 టీ స్పూన్ చక్కెర వేసుకోవటం వల్ల అవి కూడా స్వీట్గా ఉంటాయి. ఇలా చక్కెర వేసుకున్న తర్వాత అంత మంచిగా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ఉండాలి ముద్దలాగా. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ ఇలా రాసుకొని, నేనైతే నెయ్యి ఇలా అప్లై చేసుకున్నానండి. ఇది చెయ్యికి అంటుకోకుండా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఆ పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. 2 చేతుల మధ్యలో పెట్టి ఇలా అంటే రౌండ్గా బాల్ లాగా వస్తుంది. అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలి. ఇదేమి చేతికి అంటుకోదు, చక్కగా వచ్చేస్తుంది. ఇలా నెయ్యి రాసుకొని ఇలా చేస్తే అన్నీ ఇలాగే చేసుకోవచ్చండి. అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను చూడండి, నాకు ఇన్ని. ఇప్పుడు పొయ్యి పైన ఇవి మిల్క్ చక్కగా మసులుతున్నాయండి. ఇలా మరిగించుకున్నది ఆ మీగడ అనేది ఆ పాలల్లోకి అనుకుంటా మరిగించుకోవాలి. అప్పుడైతే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 4 టీ స్పూన్ల చక్కెర వేస్తున్నాను. మీ రుచికి తగినంత, మీ స్వీట్కి తగినంత తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తున్నాను. వేసుకొని అంతా కలుపుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా మరిగించుకుంటూ మనము ఇవి చేసి పెట్టుకున్న బాల్స్ను వేసుకోవాలి. ఈ బాల్స్ వేసుకొని అవి చక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి పాలల్లోనే. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం వేసిన బాల్స్ ఇలా సాఫ్ట్గా అలాగే ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. దీంట్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది వేయటం వల్ల రుచి ఫ్లేవర్ చాలా బాగుంది. వేసుకొని ఈ పాలు చిక్కబడి అవి చక్కగా ఉడికే వరకు మరిగించుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి. చూడండి, ఈ పాలు కూడా చిక్కగా అయినాయి, అలాగే అవి కూడా చక్కగా ఉడికిపోయినాయండి, ట్రాన్స్పరెంట్గా అయినాయి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు సర్వ్ చేసేసుకోవటమేనండి. ఇలా సర్వ్ చేసుకొని పైన కొద్దిగా పిస్తాని అలా చాప్ చేసి వేసానండి. చాలా అంటే చాలా బాగుంది స్వీట్. ఒకసారి ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. సగ్గుబియ్యం తినని వాళ్ళను పిల్లలైతే ఈ విధంగా చేసి పెడితే ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇది సాఫ్ట్గా, ఇది గమ్మీ లాగా ఉంది, చాలా బాగుంది. పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. ఇది సగ్గుబియ్యం ఒంటికి కూడా చలువ కదండి, ఖచ్చితంగా ట్రై చేయండి. బ్రెడ్ హల్వా ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇది డీప్ ఫ్రై చేయకుండా ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ చిన్న ట్రిక్ ఉపయోగించారంటే మీరు డీప్ ఫ్రై లేకుండానే బ్రెడ్ హల్వా ఇలా మంచి కలర్తో ఇలా చాలా చక్కగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ ట్రిక్తో చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ముందుగా ఇక్కడ నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ మొత్తం తీసుకున్నానండి. మొత్తం బ్రెడ్ ప్యాకెట్తోని చేసి చూపిస్తున్నాను. ఇది తీసుకొని చూడండి, ఇన్ని స్లైసెస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఎంత మెత్తగా ఉన్నాయి కదా, అసలు ఇవి డీప్ ఫ్రై లేకుండా చక్కగా ఫ్రై అయ్యేటట్టు చూపిస్తాను చూడండి. ఒకటి పెద్దది కడాయి తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ ప్లేట్లో ఎన్నైతే బ్రెడ్ పీసెస్ పడతాయో అవి అన్నే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోవాలి.
పెట్టుకున్న తర్వాత పైన మూత పెట్టేసి నేను పొయ్యి పైన లో ఫ్లేమ్లో అలాగే వదిలేసానండి. ఇలా ఒకవైపు టర్న్ చేసుకుంటూ ఇలా కాల్చుకోవాలి. లేదా మీరు ఓవెన్ ఉంటే ఓవెన్లో అయినా కానీ ఇలా బేక్ చేసుకోవచ్చు. ఇలా కాల్చుకుంటే చూడండి చక్కటి కలర్లో మంచి క్రిస్పీగా వస్తాయి. మీరు మొత్తం ఇలాగే మంచి కలర్ వచ్చే వరకు అన్ని టర్న్ చేసుకుంటైనా ఇలా బేక్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు కొద్దిగా కలర్ ఉన్నా పర్వాలేదు, తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటాము అన్నా కానీ ఏం కాదండి. అలాగైనా కానీ మీరు డీప్ ఫ్రై చేసుకున్నా కానీ నూనె లేదా నెయ్యి అస్సలు పీల్చుకోదండి. ఈ విధంగా చేశారంటే అదే మెత్తగా ఉన్న బ్రెడ్ పీస్లు అయితే డైరెక్ట్ వేసి నూనెలో ఫ్రై చేశారంటే మొత్తం నూనె మొత్తం లాగేస్తుంది. అలా కాకుండా ఈ విధంగా చేయండి. ఇవి ఎలా అవ్వాలి అంటే ఇలా వైట్గా ఉన్నా కానీ రస్కుల్లాగా మొత్తం క్రంచీగా కావాలి, అంతవరకు ఇలా బేక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి అలా పెట్టేస్తే నాకైతే ఒక 15 to 20 minutes అలా పట్టిందండి. ఇలా అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి పైన ఒకటి పెద్దది కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 1/2 kg చక్కెర తీసుకున్నానండి. నాకైతే 1/2 kg కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీంట్లో ఈ చక్కెర అనేది మునిగే వరకు నీళ్లు వేసుకున్నాను నేనైతే. లేదా మీరు అందాదగా ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి. లేదా ఇంకా కొద్దిగా ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు, చూసుకొని వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసానండి. వేసి ఒక 5 నిమిషాల పాటు మరిగించాలి. 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించాలి. ఆ చక్కెర కరిగిన తర్వాత అది మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, నేను గీలో వేయించుతున్నాను. ఇది క్రంచీగా అయింది కానీ కొద్దిగా గీలో వేయించితే టేస్ట్ బాగుంటుందని ఇది కొద్దిగానే వేసి ఒక 200 ml వరకు వేసానండి. కొద్దిగానే వేసాను. ఒక 2 గరిటెలంతా నెయ్యి వేసి జస్ట్ ఇలా అలా వేయగానే ఇలా వేగిపోయింది చూడండి. మంచి కలర్లో ఉంది ఆల్రెడీ బ్రెడ్, కానీ నేనైతే ఈ ఫ్లేవర్ కోసం వేయించుతున్నానండి. మీరు కావాలంటే అలాగే డైరెక్ట్ చక్కెర పాకంలో వేసుకోవచ్చు. చూడండి అన్నీ ఇలాగే వేయించుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. కొద్దిగా నెయ్యి ఫ్లేవర్ ఉండాలని, టేస్ట్ చాలా బాగుంటుందని ఈ విధంగా వేయించుతున్నాను. జస్ట్ ఇలా వేస్తే అలా వేగిపోతాయండి. ఈ విధంగా చేశారంటే ఆ బ్రెడ్ పీసెస్ ఆ విధంగా చేసుకొని రస్కుల్లాగా అయినాకనే ఫ్రై చేసుకోవాలి. అలాగైతే చక్కగా వేగిపోతాయి. చూడండి వైట్గా ఉన్నది కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా వేయగానే అలాగా ఫ్రై అయిపోతుందండి, మంచి కలర్లో వేగుతాయి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు ఒకవేళ డీప్ ఫ్రై కావాలి అనుకున్నా కానీ అలా రస్కుల్లాగా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి. అస్సలు ఆయిల్ పీల్చుకోదు, నెయ్యి అయినా కానీ పీల్చుకోదండి. మీరు డీప్ ఫ్రై చేయగానే మామూలుగా బ్రెడ్ నూనెలో వేయించినప్పుడు ఎక్కువగా నూనె లాగేస్తుంది కదా, అలా లాగేయకుండా ఇలా రస్కుల్లాగా చేసుకున్నారంటే అస్సలు ఆయిల్ పీల్చదు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీడిపప్పులు వేస్తున్నానండి. అదే నెయ్యిలో ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి నెయ్యి అంతే మిగిలింది నాకైతే. ఒక 50 grams వరకు తగ్గిందో ఏమోనండి, అంతే, చాలా తక్కువ పట్టింది. ఇప్పుడు అన్ని ఇలా వేయించుకొని పెట్టుకున్న తర్వాత ఈ చక్కెర పాకం అనేది వేడిగానే ఉండాలండి. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఒకవేళ చల్లారినా కానీ మళ్ళీ వేడి చేసుకొని ఇవి బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి మనం వేయించుకున్నవి. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత వేడి దాంట్లో వేసుకొని ఒక 5 నిమిషాలలో పక్కన పెట్టేసేయండి. చక్కగా అది సిరప్ అంతా పీల్చుకొని చాలా బాగుంటుంది. జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టానండి నేనైతే. 5 నిమిషాలకే తొందరగా పీల్చేస్తుంది. చూడండి నాకైతే చక్కెర కరెక్ట్గా సరిపోయిందండి. మీరు ఇంకా కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొద్దిగా ఒక 100 grams వరకు వేసుకోవచ్చు. ఇలా వేసుకొని అంతా కలుపుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకోవాలి. అలాగే కొద్దిగా మెలన్ సీడ్స్ కూడా వేస్తున్నానండి. ఇది జీడిపప్పులు కానీ దీంట్లో నట్స్ మీ ఆప్షనల్ అండి, మీరు ఏవి తింటే అవి వేసుకోవచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు. నేను ఇవి కొద్దిగానే వేశాను. ఇలా చేసి పెట్టుకుంటే 1 week to 10 days వరకు బయట పెడితేనే నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో అయితే 15-20 days వరకు నిల్వ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.